నాకు ఇంకా అప్పుడు పెళ్లి కాల 87వ సంవత్సరం. సీరియల్స్ అప్పుడే మొదలైన సంవత్సరం అనమాట. గణేష్ ఈశ్వర్ గారని ఒక ఆయన బెంగుళూరులో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పెద్ద వ్యక్తి ఉండేవారు. ఆయన నేను టైం సోర్స్ చేస్తున్నా స్పాన్సర్షిప్స్కి వాటి కోసం. ఆయన ఫోన్లో ప్రదీప్ గారు నేను హైదరాబాద్ వస్తున్నాను రేపు బుధవారం, అక్కడ హైదరాబాద్లో కలుద్దాం తాజ్ బంజారా హోటల్లో, అప్పుడు పుట్టి బంజారా హోటలే, దాన్ని 11:30 అట్లా రండి అన్నాడు. నేను 11:30కి వెళ్ళాడు. ఎవరో అతను వెళ్ళిపోతున్నాడు. బయట చిన్న సూట్ రూమ్లో ఉంది, లోపల ఉంది, కూర్చోమన్నాడు. నేను కూర్చున్నాను. లోపల నుంచి వెళ్ళి ఒక 6 నెలల బేబీని పట్టుకొచ్చాడు ఆయన. నేను వెంటనే నా రియాక్షన్, అయ్యో మీరు మేడంతో వచ్చారా, నాకు తెలియదండి, సారీ, ఫ్యామిలీతో వచ్చారా మీరు అని అడిగాను. లేదండి ఫ్యామిలీతో రాలేదు, తను జాబ్ చేస్తూ నేను జాబ్ చేస్తాను. తను బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. తనది 2 days ట్రిప్పు, నాది 2 hours ట్రిప్పు, నేను పాపను తెచ్చుకున్నాను చూడటానికి అన్నాను. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి వైఫ్కి 2 రోజుల పాటు వెళ్తే ఆవిడని రెస్పెక్ట్ చేస్తూ, ఆవిడ పని చేయడానికి రెస్పెక్ట్ చేస్తూ, పాపని నేను తీసుకుని నేను చూసుకుంటాలే అన్న ఆ ఔదార్యం, ఆ సంస్కారం, ఆ బాధ్యత నన్ను ప్రేరేపించాయి. అది ఇవాళ ఉందని కాదు, బాధ్యత తీసుకున్నవాడికి ఎప్పుడూ బాధ్యత ఉంటుంది, ప్రేమించేవాడికి ఎప్పుడూ ప్రేమ ఉంటుంది కదా. భార్యలో మనం ప్రేమను చూపించకపోతే ఎలా? భర్తలో కూడా అలా ఇద్దరు ఒకరికొకరు కదా బతికే ఉండాలి. నాతి చరామి అంటే నీ చేయి పట్టుకుని నేను జీవితాంతం నడుస్తాను కదా, అర్థం అది. మరి అలాంటప్పుడు నీ డ్యూటీ నా డ్యూటీ అని ఏముంటుందమ్మా?